వెల్కమ్ టు లైఫ్ లైన్. సంతానలేమి సమస్యలతో బాధపడే వారికి మా దగ్గర సొల్యూషన్ ఉంది అంటున్నారు 49 హాస్పిటల్ డాక్టర్ శ్రావ్య గారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శ్రావ్య గారు, సంతానలేమి సమస్యలకు చాలా కారణాలు ఉంటాయి. అందులో ప్రధానంగా ట్యూబల్ బ్లాక్స్ అనేది కూడా ఒక కారణం కదా. ఎందుకు జరుగుతుంటుంది, ఎవరికి ఎక్కువగా వస్తుందంటారు? గర్భసంచి పక్కన ఆడవాళ్ళందరికీ ఫలోపియన్ ట్యూబ్స్ అని 2 ట్యూబ్స్ ఉంటాయి. ఈ ట్యూబ్స్ ద్వారానే మనకి అండాశయాల నుంచి రిలీజ్ అయిన ఎగ్ గర్భసంచి సైడ్ వస్తుంది అండ్ వీర్యకణం స్పర్మ్ అనేది వెళ్ళి ఈ ఎగ్ని ఫర్టిలైజ్ చేసి బేబీ తయారయ్యేది కూడా ఈ ఫలోపియన్ ట్యూబ్స్లోనే. సో ఈ ఫలోపియన్ ట్యూబ్స్లో ఎటువంటి విధమైన బ్లాక్ కానీ అది పనిచేసే తత్వం తగ్గినా మనకి ప్రెగ్నెన్సీ లేదా సంతానలేమి సమస్యలు చూస్తూ ఉంటాం. సో ఈ ఫలోపియన్ ట్యూబ్ సమస్యలకి మోస్ట్ కామన్ కారణం ఏంటి అంటే ఇన్ఫెక్షన్స్. సో ఈ ఇన్ఫెక్షన్స్ కూడా ఏంటి, ఆడవాళ్ళకి పెల్విక్ ఇన్ఫెక్షన్స్ రిపీటెడ్గా టీబీ కానీ లేదా క్లమీడియా, గోనోరియా అంటే సమ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి రిపీటెడ్గా తెల్లబట్ట అవుతున్నా, వైట్ డిశ్చార్జ్ అవుతున్నా కూడా వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉండి ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండొచ్చు. సో ఇలాంటి ఇన్ఫెక్షన్స్తో ట్యూబ్స్ బ్లాక్ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీ రాను సమస్య అవుతుంది. ఇన్ఫెక్షన్సే కాకుండా మనకి ప్రీవియస్గా అపెండిక్స్ అయ్యి ఆపరేషన్ లేదా రిపీటెడ్గా యూరిన్ ఇన్ఫెక్షన్లు అవుతున్నా కూడా మళ్ళీ వాళ్ళకి ట్యూబల్ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అవే కాకుండా కొంతమందికి ఎండోమెట్రియాసిస్ అని చూస్తాం, లేదా గర్భసంచి పక్కన అతుకులు కామన్గా చూస్తుంటాం. ఈ అడెషన్స్, పెల్విక్ అడెషన్స్ కానీ ఎండోమెట్రియాసిస్ సమస్యతో బాధపడే వాళ్ళకు కూడా ట్యూబల్ సమస్యలు వచ్చే అవకాశాలు కామన్గా చూస్తాం. ఓకే, ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కూడా ట్యూబల్ వచ్చే అవకాశం ఉందంటారా? ఒబేసిటీ, ఉబ్బకాయము అను ట్యూబల్ సమస్యలు 2 వేరే సమస్యలు. సో ఒబేసిటీ వల్ల ట్యూబల్ సమస్యలు అనేది కామన్గా ఏం చూడం. ఒబేసిటీ, ఉబ్బకాయంలో మనం కామన్గా చూసేది ఏంటి అంటే వాళ్ళకి అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్లో ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి బాడీలో ఉండే ఈస్ట్రోజన్ హార్మోన్ లెవెల్స్ డెఫిషియన్సీ వల్ల అండాశయాల నుంచి ఎగ్ అనేది రిలీజ్ కాదు. సో ఎగ్ రిలీజ్ కాకపోవడంతో ప్రెగ్నెన్సీ సమస్యలు ఉంటాయి. కానీ ఒబేసిటీ, ఉబ్బకాయంకి ట్యూబల్ సమస్యలకి కామన్ రిలేషన్షిప్ అనేది లేదు. ఓకే, వన్స్ ట్యూబల్ బ్లాక్స్ తీసిన తర్వాత, కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ సెకండ్ బేబీకి ప్లాన్ చేసేటప్పుడు ట్యూబల్ బ్లాక్స్ రిపీట్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ట్యూబల్ సమస్యలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు కొంతమందికి ఏంటంటే కామన్గా చూస్తే ఒక సైడ్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు, ఇంకొక సైడ్ ట్యూబ్ బాగానే ఉండొచ్చు, లేదా 2 సైడ్స్ ట్యూబ్ బ్లాక్ ఉండొచ్చు. సో మనకి ఏంటి, ట్యూబ్ ఈ బ్లాక్ ఎందువల్ల అయింది, కొంతమందికి ఏంటి అంటే కొద్దిగా డెబ్రీ అంటాం, అంటే చెత్త లాంటిది చేరి ట్యూబ్స్ బ్లాక్ అవ్వచ్చు. అలాంటివి మనం హిస్ట్రోలాప్రోస్కోపీ అంటే కీ హోల్ సర్జరీ ద్వారా వెళ్ళి ఆ బ్లాక్స్ని క్లియర్ చేస్తే వాళ్ళు ప్రెగ్నెన్సీ న్యాచురల్గా కన్సీవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ వీళ్ళు ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత మళ్ళీ 2వ ప్రెగ్నెన్సీకి ట్యూబల్ సమస్యలు వస్తాయా అనేది మనం ఖచ్చితంగా చెప్పలేము. ఎందుకంటే ప్రెగ్నెన్సీకి మధ్యలో గ్యాప్లో వాళ్ళకి మళ్ళీ పెల్విక్ ఇన్ఫెక్షన్స్ అంటే వైట్ డిశ్చార్జ్, ఎనీ విధమైన ఇన్ఫెక్షన్ వచ్చినా మళ్ళీ ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తూ ప్రెగ్నెన్సీ నిలవనప్పుడు మనం కారణాల ఇవాల్యుయేషన్లో ట్యూబ్స్ ఎలా ఉన్నాయో కూడా డెఫినెట్లీ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, ఎస్పెషల్లీ 49 హాస్పిటల్లో ఏ విధమైన కంప్లైంట్స్తోని, ప్రాబ్లమ్స్తోని మీ దగ్గరకు వస్తుంటారు? ఎక్కువ ఎవరు ఉంటారు మెజారిటీ? కామన్గా చూస్తుంటే మెయిన్గా ఏంటి అంటే సంతానలేమి సమస్యతో వచ్చే వాళ్ళల్లో మనము ఆడవాళ్ళు సమస్యలు అని పరిగణించే చూస్తే ఆల్మోస్ట్ 50% ఉంటే ఒక 50% ఈ మధ్యకాలం ఒక 40% వరకు మగవాళ్ళు కూడా సమస్యలతో వస్తున్నారు. ఎవరికైతే కౌంట్ బాగా తక్కువగా ఉందని, వీర్యకణాల కదలికలు లేవు, లేదా భార్యాభర్త కలిసినప్పుడు ఇబ్బందిగా ఉందనేసి. సో మనం భార్యాభర్త ఇద్దరు ఒక కపుల్గా ట్రీట్ చేసేటప్పుడు చూస్తే ఆడవాళ్ళ సమస్యలు ఎంత ఉన్నాయో మగవాళ్ళది కూడా సమస్యలు అంతే ఎక్కువగా ఈ మధ్యకాలం ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఆడవాళ్ళ సమస్యల వరకు చూస్తే కామన్గా మనం చూసేది ఏంటి అంటే పీరియడ్స్ అంటే నెలసరి టైంకి రావట్లేదు, ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఉంది, లేదా వాళ్ళకి ఈ సైకిల్స్ రెగ్యులర్ ఉన్నాయి, టెస్ట్లని నార్మల్ ఉన్నాయి, బట్ ప్రెగ్నెన్సీ నిలవట్లేదు అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ కామన్గా చూస్తాం. ఇదే కాకుండా ట్యూబల్ సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. వీళ్ళకి ట్యూబల్ సమస్యలు ఉన్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళకి అంటూ ఒక సిమ్టమ్ అను ఉండదు. ఇప్పుడు మనకి అండాశయాల నుంచి ఎగ్ రిలీజ్ కావట్లేదు అనుకోండి, వాళ్ళకి పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్గా ఉంటాయి. సో నెలసరి టైంకి రావట్లేదు అంటే మనకి బాడీలో సమస్య ఉన్నట్టు మనకి ఐడెంటిఫై చేస్తాం. బట్ ట్యూబల్ సమస్యలు ఉన్న వాళ్ళకి ప్రధానంగా ఏంటి అంటే వాళ్ళకి ఎటువంటి కంప్లైంట్స్ ఉండకపోవచ్చు. సంతానలేమి సమస్య ఉంది అని మనం టెస్టులు చేసినప్పుడే వాళ్ళకి ట్యూబ్స్ బ్లాక్ ఉన్నట్టు బయటపడవచ్చు. సో మెయిన్గా ట్యూబల్ సమస్యలతో ఇది మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వాళ్ళకి ముందు ఐడెంటిఫై చేయని సిమ్టమ్స్ ఉండవు, బట్ వాళ్ళకి మెయిన్గా కొన్ని రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మనం ఏంటి, వాళ్ళకి ఎవరికైతే కొంతమందికి
ప్రీవియస్ అపెండిక్స్ ఆపరేషన్ అయ్యి లేదా ప్రీవియస్ టీబీ ఇన్ఫెక్షన్స్ వచ్చి అంటే ఊపిరితిత్తులు పల్మనరీ టీబీ వచ్చినా కింద అబ్డామినల్ టీబీ వచ్చినా వాళ్ళకి గర్భసంచి దగ్గర ట్యూబ్స్ బ్లాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మెయిన్గా ఈ ట్యూబల్ సమస్యలు మనం ఎప్పుడు సస్పెక్ట్ చేస్తామంటే రిపీటెడ్గా తెల్లబట్ట అవుతుంది. అది తెల్లబట్ట అండ్ పెల్విక్ పెయిన్ అంటే వాళ్ళకి కింద భాగంలో కడుపు నొప్పి రిపీటెడ్గా పర్సిస్టెంట్గా ఉంటుంది అన్నప్పుడు కూడా మనం వాళ్ళకి ట్యూబల్ సమస్యలు ఉండే అవకాశం ఉందని సస్పెక్ట్ చేస్తాం. ఓకే, కొన్ని కండిషన్లో వాళ్ళకి తెలియదు అని చెప్పేసి అన్నారు కదా, సంతానం లేని సమస్యలతో వచ్చే వారికి ట్యూబల్ బ్లాక్స్ని మీరు ఏ విధంగా ట్రీట్ చేస్తారు? ట్యూబల్ బ్లాక్స్ మనం ఫస్ట్ సస్పెక్ట్ చేసినప్పుడు టెస్ట్ చేయడానికి ఉండేది ఏంటి అంటే కామన్ పద్ధతి హెచ్ఎస్జి అంటే ఒక హిస్ట్రోసాల్పింగోగ్రఫీ అంటాం, లేదా ఎస్ఎస్జి అంటాం, లేదా సెలైన్ సోనోసాల్పింగోగ్రఫీ. ఈ 2 టెస్ట్లు ఏంటి అంటే మనం కింద నుంచి గర్భసంచి కింద భాగం నుంచి ఒక డై కానీ సెలైన్ కానీ ఇచ్చి ఎక్స్రే కానీ స్కాన్ కానీ తీస్తాం. సో ఈ స్కాన్ ఆర్ ఎక్స్రేలో మనకి ట్యూబ్స్లోంచి ఫ్లో అవుతున్న సెలైన్ లేదా డై కనిపిస్తుంది. ఎక్స్రే తీసినప్పుడు ఏంటంటే మనకు ఫిల్మ్లో డై వెళ్ళి ట్యూబ్స్లోంచి బయటకు రావటం కనిపిస్తుంది. సెలైన్ ఇచ్చినప్పుడు స్కాన్ చేసినప్పుడు అది రియల్ టైం మనం ఆపరేటర్ ఎవరైతే స్కాన్ చేస్తున్నారో వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు. సో ఇది అనేది ఒక బేసిక్ టెస్ట్, ఈ హెచ్ఎస్జి కానీ ఎస్ఎస్జి కానీ. దీంతో మనం ట్యూబ్స్ ఓపెన్ ఉందా లేదా అనేది ఒక 60 to 70% కేసెస్లో క్లియర్గా తెలుస్తుంది. ఒక 30 నుంచి 40% కేసెస్కి ఈ టెస్ట్లలో మనకి ప్రిలిమినరీ టెస్ట్ అంటాం. దీంట్లో క్లియర్గా ఉండకపోతే అప్పుడు హిస్ట్రోలాప్రోస్కోపీ అని అడ్వైజ్ చేస్తాం. సో లాప్రోస్కోపీ ద్వారా వాళ్ళకి మనం ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ట్యూబ్స్లో ఏమైనా బ్లాక్లు ఉన్నాయా, ఏ లెవెల్లో బ్లాక్ ఉంది అండ్ ఆ బ్లాక్ని క్లియర్ చేయొచ్చా అనేది కూడా చూడొచ్చు. సో ఈ లాప్రోస్కోపీ పద్ధతి ఏంటి అంటే టెస్టే కాదు ట్రీట్మెంట్ కూడా. అంటే బ్లాక్ ఉన్న వాళ్ళకి మనం కొంతమంది కేసెస్లో బ్లాక్ని క్లియర్ చేయని ట్రై చేయొచ్చు. సో అది మెయిన్. ఈ మధ్యకాలం ఇంకో కొత్త టెస్ట్ ఏంటి అంటే హైకోసి అని చేస్తున్నాం. దీంట్లో ఏంటంటే డై ఇచ్చి 3D అల్ట్రాసౌండ్ తీస్తాం. సో దాంట్లో కూడా మనకి ట్యూబ్స్ ఎలా ఉన్నాయి, ఓపెన్ ఉందా లేదా అనేది క్లియర్గా తెలుస్తుంది. ఓకే, మీరు ఈ ట్యూబల్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూనే ఐయుఐ సజెస్ట్ చేస్తారా, ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా, ఏ రకమైన ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తారు వాళ్ళకి? ట్యూబల్ సమస్యలు ఉన్న వాళ్ళకి మనం చూసుకునేది ఏంటి అంటే ఫస్ట్ థింగ్ వాళ్ళ వయసు, వాళ్ళకి ఎగ్ రిజర్వ్ ఎలా ఉంది అండ్ రెండవది ట్యూబ్స్ 2 సైడ్ బ్లాక్ ఉందా, ఒక సైడే బ్లాక్ ఉందా. సో వాళ్ళకి ఎవరికైతే వయసు చిన్నగా ఉండి ఎగ్ రిజర్వ్ బాగానే ఉండి ఒక సైడే ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, వాళ్ళకి ఇంకొక సైడ్ ఓపెన్ ఉన్నప్పుడు ఐయుఐ లాంటిది అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే చిన్న ట్రీట్మెంట్లో వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. బట్ అదే ఆడవాళ్ళ వయసు ఎక్కువ ఉండి పెళ్ళై చాలా ఏళ్ళు అవుతుంది అండ్ ఎగ్ రిజర్వ్ అండాశయాల నుంచి ఎగ్ నంబర్స్ అనేది తగ్గిపోతున్నప్పుడు ఒక సైడ్ బ్లాక్ ఉన్న ప్రాబ్లీ వాళ్ళకి ఐవీఎఫ్కి వెళ్ళమని అడ్వైజ్ చేస్తాం. అదే 2 సైడ్లు ట్యూబ్ బ్లాక్ ఉందనుకోండి, లాప్రోస్కోపీ ద్వారా క్లియర్ కావట్లేదు, లేదా వాళ్ళకి వయసు ఎక్కువ, ఎగ్ రిజర్వ్ తక్కువ ఉంది, లేదా మగవాళ్ళ వీర్యకణాల్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటే మనం డెఫినెట్గా వాళ్ళకి డైరెక్ట్ ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. ఎందుకంటే ట్యూబ్స్లో మనకి ఫర్టిలైజేషన్ అంటే ఎగ్గు స్పర్మ్ కలిసే ఒక ఇంపార్టెంట్ స్టెప్ జరుగుద్ది. సో ట్యూబ్స్ బ్లాక్ ఉన్నప్పుడు మనకి ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ ట్యూబ్స్ బైపాస్ చేసే పద్ధతి ఐవీఎఫ్కి వెళ్ళాల్సి ఉంటుంది. బట్ కొంతమందికి ఏంటంటే ట్యూబ్స్ బ్లాక్ అనేది ఆర్టిఫిషియల్గా అంటే మనం సర్జరీ చేసి ట్యూబ్స్ ఇప్పుడు కొంతమంది పిల్లలు పుట్టి మనకి ఇంకా పిల్లలు వద్దు అనుకొని ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించుకుంటారు. దాని తర్వాత మళ్ళీ పిల్లలు కావాలి లేదా ఒక బేబీకి ఏదైనా అవ్వటం మళ్ళీ పిల్లలు కావాలనుకున్నప్పుడు మనం చూసేది ఏంటి అంటే ఈ ట్యూబ్స్ లెంత్ ఎంత ఉంది. నార్మల్గా ట్యూబ్స్ ఒక 4 సెంటీమీటర్స్ లెంత్ ఉంటుంది. సో వాళ్ళకి ఏ విధమైన ఆపరేషన్ ద్వారా ట్యూబ్ అంటే ఫ్యామిలీ ప్లానింగ్ చేశారు, అది లాప్రోస్కోపీ కరెంట్ ఆపరేషన్ ద్వారా అయిందా, మినీ లాప్రోస్కోపీ అయిందా, సిజేరియన్ టైంలో అయిందా అనేది చూస్తాం. సో దీన్ని బట్టి వాళ్ళకి ట్యూబ్ రిమైనింగ్ లెంత్ ఎంత ఉంది చూసుకొని కొంతమందికి ట్యూబల్ రీకెనలైజేషన్ అనే ఆపరేషన్ కూడా అడ్వైజ్ చేస్తాం. సో ఈ ట్యూబల్ రీకెనలైజేషన్ ద్వారా 2 ఎడ్జెస్ ఆఫ్ ద ట్యూబ్ కనెక్ట్ చేస్తే వాళ్ళకి మళ్ళీ పిల్లలు న్యాచురల్గా పుట్టే అవకాశం ఉంటుంది. బట్ ఈ ట్యూబల్ రీకెనలైజేషన్కి మనకి ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే ఆడవాళ్ళ వయసు, ఎగ్ రిజర్వ్ అండ్ ట్యూబ్ రిమైనింగ్ లెంత్ ఎంత ఉంది, ఇవి అన్నీ సరిపోతేనే ఈ ఆపరేషన్ అడ్వైజ్ చేస్తాం. అన్నారు టీబీ ఉన్న వాళ్ళకి కూడా ట్యూబల్ బ్లాక్స్ అవుతాయని, మరి ఎలా ట్రీట్ చేస్తారు వాళ్ళని? టీబీలో మనకి మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే టీబీలో
గర్భసంచి ఎండోమెట్రియం అండ్ ఫెలోపియన్ ట్యూబ్ అంటే ట్యూబ్లో ఉండే లోపల లైనింగ్ కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో టీబీతో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి మనం ఫస్ట్ చెక్ చేసుకునేది ఏంటి అంటే యూజువల్లీ ప్రీవియస్ హిస్టరీ ఆఫ్ టీబీ ఇచ్చిన వాళ్ళకి ఈ హెచ్ఎస్జీ కానీ ఎస్ఎస్జీ అంటే ఈ టెస్టులు లాంటివి అడ్వైస్ చేయము, ఎందుకంటే ఆ డిసీజ్ అనేది ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. సో లేదా కొంతమందికి టెస్ట్ చేసిన తర్వాత మనం టీబీ సస్పెక్ట్ చేస్తాం. ఎవరికైతే ఈ ఎక్స్రేలో మనకి ట్యూబ్స్ చాలా రిజిడ్గా పైప్ లాగా కనిపించినాయి అనుకోండి, వాళ్ళకి టీబీ ఉండే అవకాశం ఉంది అని సస్పెక్ట్ చేస్తాం. సో అలాంటప్పుడు మనం ఏంటి, ఒకటి గర్భసంచి నుంచి బయాప్సీలు తీసి అది టీబీ ఉందా లేదా, ఇప్పుడు యాక్టివ్ డిసీజ్ ఉందా లేదా అని తెలుసుకోవచ్చు ఒకటి. రెండవది వాళ్ళకి ట్రీట్మెంట్ పరంగా చూస్తే టీబీ ద్వారా డ్యామేజ్ అయిన ట్యూబ్స్ని మనం లాప్రోస్కోపీ ద్వారా మళ్ళీ వాటిని నార్మల్గా చేయలేము. సో డెఫినెట్లీ టీబీతో ఎఫెక్ట్ అయిన వాళ్ళు ట్యూబ్స్ బ్లాక్ ఉంటే వాళ్ళకి ఐవీఎఫ్ఏ అడ్వైస్ చేస్తాం. బట్ వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్ళే ముందు ఒకటి ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే ఉట్టి ట్యూబ్స్లో సమస్య ఉందా, గర్భసంచి లోపలి పొర ఎండోమెట్రియంలో కూడా ఏమైనా సమస్య ఉందా అని చూసుకోవాలి. ఎందుకంటే ఎవరికైతే టీబీ వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అవుతాయో వాళ్ళల్లో ఒక 20 to 30% వాళ్ళకి అంటే 20-30% మందికి గర్భసంచి లోపల పొర కూడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళకి గర్భసంచి లోపల పొర బాగానే ఉంది లేదా అనేది మనం ఒకసారి ఎండోమెట్రియంని చూసుకొని అంతా బాగుంటే వీళ్ళు ఐవీఎఫ్కి వెళ్తే డెఫినెట్లీ వాళ్ళకి సక్సెస్ రేట్స్ అనేది బెటర్ ఉంటుంది. ఎవరికైతే యాక్టివ్ టీబీ సస్పెక్ట్ చేస్తున్నామో వాళ్ళకి మందులు ఒక 6 months కోర్స్ ఉంటుంది, ఏటీటీ అంటాం. సో యాంటీ ట్యూబర్కులర్ ట్రీట్మెంట్ ఇది ఇచ్చి తర్వాత ఐవీఎఫ్కి ప్రొసీడ్ అవ్వమని అడ్వైస్ చేస్తాం. ఓకే, ఐవీఎఫ్ సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది ట్యూబర్ బ్లాక్స్ ఉన్న వాళ్ళకి? ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ చూసుకుంటే మనం ఒకవేళ గర్భసంచి పొర బాగుండి ఆడవాళ్ళ వయసు చిన్నగా ఉండి ఎగ్ నంబర్స్, ఎగ్ క్వాలిటీ అండ్ మగవాళ్ళ వీర్యకణాలు బాగుంటే ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి యాక్చువల్లీ మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉంటుంది ఐవీఎఫ్లో. ఆల్మోస్ట్ 50-60% వరకు సక్సెస్ ఉంటుంది. 60% అనేది ఐవీఎఫ్లో మ్యాక్సిమం సక్సెస్ రేట్. అదే కొంతమందికి ఈ ట్యూబల్ బ్లాక్తో పాటు గర్భసంచి లోపలి పొర డ్యామేజ్ అయ్యి ఉందనుకో, దెన్ వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది తగ్గిపోతుంది. సో మనం ట్యూబల్ బ్లాక్ ఉన్నప్పుడు ఐవీఎఫ్కి ప్లాన్ చేసినప్పుడు వీళ్ళకి గర్భసంచి పొర అండ్ వాళ్ళ వయసు, ఆడవాళ్ళ వయసు, ఎగ్ క్వాలిటీ అండ్ మగవాళ్ళ వీర్యకణాలు ఈ రెండింటిని బట్టి మనం డిసైడ్ చేస్తాం. ఓకే, బేసిక్గా ఐవీఎఫ్ చేస్తారంటే ట్విన్స్ పుడతారేమో అని చెప్పేసి అంటుంటారు. అది మిత్తా లేకపోతే నిజమే ఉంటుందంటారా? ఐవీఎఫ్లో మనం ఏంటి అంటే మనం ఎగ్ స్పర్మ్ కలిపి తయారైన బేబీని గర్భసంచిలో పెడుతున్నాం. సో ఈ ప్రహసనంలో అంటే ఈ ప్రాసెస్లో మనం యూజువలీ సక్సెస్ రేట్స్ కోసం ఒక్కొక్కసారి ఒకదాని బదులు 2 ఎంబ్రియోస్ పెడతాం. ఆ టైంలో మనకి ట్విన్స్ అంటే 2 పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. సో అలా చూసుకుంటే ఓవరాల్గా ఐవీఎఫ్లో మనకి ఒక ట్విన్ అంటే 2 బేబీస్ పెడితే ఒక 10% ట్విన్ ప్రెగ్నెన్సీ ఛాన్స్ ఉంటుంది. ఈ మధ్యకాలం ఎవరికైతే మనం 5వ రోజు బ్లాస్టోసిస్ ట్రాన్స్ఫర్ చేస్తున్నాం కాబట్టి ఈ ట్విన్స్ అంటే మల్టిపుల్ ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయడానికి సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కూడా చేస్తున్నాం. అంటే ఒకటే బ్లాస్టోసిస్ట్ పెడతాం సో దట్ వాళ్ళకి సక్సెస్ అయ్యే ఛాన్స్ కాంప్రమైజ్ కాకుండా ట్విన్ ప్రెగ్నెన్సీ కూడా అవాయిడ్ చేయొచ్చని. సో ఎవరైతే ఆల్రెడీ ఒక బేబీ ఉండి సెకండ్ బేబీ ప్లాన్ చేస్తున్నారు ట్యూబల్ సమస్యల వల్ల లేదా ఏదైనా స్పెసిఫిక్ రీజన్ వల్ల ఒక సెకండ్ బేబీ ఆర్ సింగిల్ బేబీనే కావాలి, లేదా కొంతమంది ఆడవాళ్ళకి మెడికల్ కండిషన్స్ ఉంటాయి వేర్ దే కెనాట్ క్యారీ ఫార్వర్డ్ సమ్ ట్విన్ ప్రెగ్నెన్సీ, అలాంటి వాళ్ళకి మనం సింగిల్ ఎంబ్రియో ట్రాన్స్ఫరే అడ్వైజ్ చేస్తాం సో దట్ వాళ్ళకి ట్విన్స్ అంటే కమల పిల్లలు పుట్టే ఛాన్స్ అనేది ఉండకుండా ఉండేటట్టు. ఓకే, అంటే ఐవీఎఫ్ ఫస్ట్ టైం చేస్తారు, అది సక్సెస్ అవుతుంది. మళ్ళీ సెకండ్ టైం కూడా ఏదైనా ప్రాబ్లం వచ్చి నార్మల్గా కాకపోతే మళ్ళీ సెకండ్ టైం కూడా ఐవీఎఫ్ చేయొచ్చు అంటారా? ఇప్పుడు మనం ట్యూబల్ సమస్యల గురించి డిస్కస్ చేసినట్టు ఒకవేళ వాళ్ళకి ఐవీఎఫ్ మొదటిసారి అడ్వైస్ చేశాము అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందనుకోండి, సెకండ్ బేబీకి ఇలా టీబీతోనో ఇన్ఫెక్షన్స్ వల్ల ఒకసారి బ్లాక్ అయిన ట్యూబ్ మళ్ళీ క్లియర్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. సో వాళ్ళు సెకండ్ బేబీకి ప్లాన్ చేయాలన్నా కూడా మళ్ళీ ఐవీఎఫ్కే వెళ్ళాల్సి ఉంటుంది. సో యూజువలీ ఐవీఎఫ్కి ఇన్నిసార్లు ఇంత లిమిట్ అన్నట్టు ఉండదు. బట్ డెఫినెట్లీ సెకండ్ బేబీకి ఒకవేళ ఐవీఎఫ్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే మనం ఎంబ్రియోస్ తయారు చేసి పెడతాం కదా, వాటిని ఫ్రీజ్ చేసి పెట్టచ్చు. అంటే ఈ ఎంబ్రియోస్ ఏవైతే ఆల్రెడీ తయారైనాయో అవి 3వ రోజు లేదా 5వ రోజు స్టేజ్లో అదే స్టేజ్లో మనం ఫ్రీజ్ చేస్తాం. అంటే ఆ ఎంబ్రియో ఆ మెటబాలిక్ స్టేట్ అనేది ఆ రోజుకి ఆగిపోద్ది.
సో అది ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో మనం 5 to 10 years ప్రిజర్వ్ చేయొచ్చు. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనం మ్యాక్సిమం 10 years వరకు కూడా ప్రిజర్వ్ చేయొచ్చు, బట్ యూజువలీ రొటీన్గా 5 years వరకు ప్రిజర్వ్ చేస్తాం. సో ఒక బేబీ పుట్టి డెలివరీ అయిపోయిన తర్వాత ఒక 2 years గ్యాప్ తర్వాత మళ్ళీ అవే ఎంబ్రియోస్ సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ప్లాన్ చేయొచ్చు. సో ఇప్పుడు కరెంట్ ప్లాన్ యూజువల్ ఎలా ఉంటుందంటే ఒక ఐవీఎఫ్ సైకిల్ కంప్లీట్ ఫ్యామిలీ అన్నట్టు, అంటే మనం 2 ట్రాన్స్ఫర్స్ చేసుకున్న 2 బేబీస్ ప్లాన్ చేసే వాళ్ళకి సరిపోయేటట్టు. సో మనం ఐవీఎఫ్ సైకిల్ సెకండ్ సైకిల్తో మనం సెకండ్ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ప్రాబ్లం ఏమీ ఉండదు. ఓకే, ఐయుఐ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు డాక్టర్ గారు. ఐయుఐ ఎవరికి ఎక్కువగా మీరు సజెస్ట్ చేస్తుంటారు? బేసిక్గా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏదో ఒక ప్రాబ్లం ఉంటే కానీ సంతానం లేని సమస్య అనేది రాదు. ఐయుఐ ఎవరికి సజెస్ట్ చేస్తుంటారు? ఐయుఐ మనం అడ్వైస్ చేసే కామన్ వాళ్ళల్లో ఫస్ట్ ఏంటి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. చాలామంది చెప్తూ ఉంటారు స్కాన్లో గర్భసంచి బాగానే ఉందన్నారు, మాకు పీరియడ్స్ రెగ్యులర్ ఉన్నాయి, మగవాళ్ళ వీర్యకణాలు బాగానే ఉన్నాయి, బట్ ప్రెగ్నెన్సీ కావట్లేదు అంటారు. సో అలా అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీతో సఫర్ అయ్యే వాళ్ళకి మనం ఫస్ట్ ఇచ్చే అడ్వైస్ ఏంటి అంటే ఐయుఐకి వెళ్ళమంటాం, ఎవరికైతే వయసు చిన్నగా ఉండి మ్యారేజ్ అయ్యి ఎక్కువ రోజులు కాకపోతే. అదే ఇంకొక కామన్ అడ్వైస్ ఏంటంటే మగవాళ్ళ వీర్యకణాలు కామన్గా చూస్తే 15 million పైన ఉంటే అది నార్మల్ కౌంట్గా పరిగణిస్తాం. దానికన్నా తక్కువగా ఉంటే ఆలిగోస్పర్మియా అంటాం. సో కౌంట్ తక్కువ ఉన్నా లేదా కదలికలు తక్కువ ఉండి బట్ మరీ తక్కువ అంటే 5 million కన్నా తక్కువ ఉంటే వాళ్ళని డెఫినెట్లీ ఐవీఎఫ్ చెప్తాం. సో యావరేజ్ ఒక 8 to 10 million కౌంటు కదలికలు ఉన్నప్పుడు వాళ్ళకి ఐయుఐ అడ్వైజ్ చేస్తాం. మూడవ కామన్ ఇండికేషన్ ఏంటంటే ఆడవాళ్ళు ఒకవేళ grade 1 to 2 ఎండోమెట్రియాసిస్ సఫర్ అవుతున్నా లేదా పీసీఓఎస్తో బాధపడుతూ వాళ్ళకి మందులు ఇచ్చి న్యాచురల్గా కాలేదు అంటే నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ట్రీట్మెంట్ ఐయుఐ కింద అడ్వైస్ చేస్తాం. ఇవే కాకుండా కొన్నిసార్లు భార్యాభర్తలు కలిసేటప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా మనం ఐయుఐ అనేది ఒకటి ఓవర్కమ్, అంటే కొంతమందికి ఆడవాళ్ళకి వెజైనిస్మస్ అని ఉంటుంది, కలవను ఇబ్బందిగా ఉంటుంది, లేదా మగవాళ్ళకి ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ ఉంటుంది. సో అలా ఉన్న వాళ్ళకి కూడా మనం ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేయొచ్చు. ఓకే, మీరు చెప్పేదాని ప్రకారం ఐయుఐ ఒక ఈజీ ప్రాసెస్ కంపారిటివ్లీ ఐవీఎఫ్తో కంపేర్ చేస్తే, అండ్ అమౌంట్ కూడా తక్కువ అవుతుంది అని చెప్పేసి అంటారు. అయితే ఐవీఎఫ్ ఏ కండిషన్లో ఇస్తారు, ఎవరికి ఇస్తారు ఎక్కువగా, దాని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుందంటారు? సో ఐయుఐ మనం డిస్కస్ చేసినట్టు ఇండికేషన్స్, ఐయుఐలో ఏంటంటే సక్సెస్ రేట్ అనేది 15 to 20% మ్యాక్సిమం ఉంటుంది. మనం ఐయుఐలో జస్ట్ వీర్యకణాలు తీసి గర్భసంచిలో పెడుతున్నాం. ఐయుఐలో రిలీజ్ అవుతున్న ఎగ్ క్వాలిటీ కానీ అది ఎగ్ స్పర్మ్ కలుస్తుందా లేదా ఎంబ్రియో తయారై గర్భసంచిలో అతికిందా లేదా తెలీదు. ఐవీఎఫ్కి వస్తే మనం ఎగ్ని బయటకు తీసి ఎగ్ స్పర్మ్ కలిసి ఎంబ్రియో ఎలా ఉంది, దాని క్వాలిటీ ఎలా ఉంది చూసి ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి ఐవీఎఫ్లో సక్సెస్ రేట్ అనేది 50 to 60% ఉంటుంది. సో ఐవీఎఫ్ ఎవరికి అడ్వైజ్ చేస్తామంటే, ఒకటి మగవాళ్ళ వీర్యకణాలు బాగా తక్కువగా ఉన్నాయి అంటే ఒక 5 million కన్నా తక్కువ ఉండి అండ్ కదలికలు అస్సలు లేకుండా ఉన్నా, లేదా కొంతమందికి 0 కౌంట్ ఉంటుంది, బీజాల దగ్గర సూదేసి లోపల నుంచి స్పర్మ్స్ తీస్తాం. సో అలాంటి వాళ్ళకి ఉపయోగిస్తాం. దెన్ ఇంకొక కామన్ ఇండికేషన్ ఫర్ ఐవీఎఫ్ ఏంటి అంటే ఎవరికైతే ఆడవాళ్ళకి వయసు ఎక్కువ అవుతుంది, ఎగ్ నంబర్స్ తగ్గిపోతున్నాయి, వాళ్ళకు కూడా మనం ఐవీఎఫ్ అడ్వైజ్ చేస్తాం. అండ్ ఇందాక డిస్కస్ చేసినట్టు ట్యూబల్ సమస్యలు 2 సైడ్లు ట్యూబ్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మనం ఎట్టి పరిస్థితుల్లోనూ ఐవీఎఫ్ ద్వారానే ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతాం, వాళ్ళకి ఐయుఐ అనేది అడ్వైస్ చేయలేం. ఇవి కామన్ ఇండికేషన్స్. ఇవి కాకుండా ఐవీఎఫ్ కొంతమందికి అడ్వైస్ చేసేది ఏంటంటే ఎవరికైతే జెనెటిక్ సమస్యలు ఉన్నాయి, అంటే వాళ్ళకి ఆల్రెడీ ముందు బేబీ జెనెటిక్ సమస్యలతో పుట్టి ఉన్నా, లైక్ థాలసీమియాస్ అలా ఉన్నా, లేదా ముందు ఫ్యామిలీ హిస్టరీలో వాళ్ళకి ఏదైనా జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉంటే అవి అవాయిడ్ చేయను అంటే మనం ఐవీఎఫ్లో తయారైన ఎంబ్రియోస్కి జెనెటిక్ టెస్ట్ చేయొచ్చు. చేసి నార్మల్ ఉన్న ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసిన ప్రెగ్నెన్సీ అనేది మంచిగా నిలిచే అవకాశం ఉంటుంది. సో ఐవీఎఫ్లో మనం జెనెటిక్ సమస్యలు ఉన్న వాళ్ళకి కూడా సొల్యూషన్ అనేది ఉంటుంది. ఓకే, ట్యూబల్ బ్లాక్స్ ఇప్పుడు మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా, ఎన్నాళ్ళ వరకు వీళ్ళకి ఇది క్యూర్ అవుతుంది, లేకపోతే ఈ 2 ట్రీట్మెంట్స్ ఒకేసారి ఇస్తారా, ఏ విధంగా ఉంటుందంటారు? ట్యూబల్ బ్లాక్స్ అనేది మనం మెయిన్గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకవేళ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చి లోపల అతుకులు వచ్చి ట్యూబ్స్ బ్లాక్ అయిందనుకోండి, మనం ఆ సమస్యని క్యూర్ చేయలేం. సో మనం చేసే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏంటి అంటే ఈ ట్యూబల్ బ్లాక్ని బైపాస్ చేసి వాళ్ళకి ప్రెగ్నెన్సీ ఇవ్వడానికి ట్రై చేస్తున్న ట్రీట్మెంట్. సో ట్యూబల్ బ్లాక్స్ అనేది ఆ కేసెస్లో క్లియర్ కాదు, బట్ కొంతమంది కేసెస్లో మైల్డ్గా నారో అయ్యి ట్యూబ్స్ బ్లాక్ ఉన్న వాళ్ళకి హిస్ట్రోలాప్రోస్కోపీ ద్వారా ఎవరికైతే క్యాన్యులేషన్ చేస్తామో వాళ్ళకి ఆ సమస్య క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళకి
మనం న్యాచురల్గా వెళ్ళే వాళ్ళకి, అంటే ఎవరికైతే మనం ట్యూబల్ బ్లాక్ లాప్రోస్కోపీ ద్వారా క్లియర్ చేస్తామో వాళ్ళకి నెక్స్ట్ అడ్వైజ్ ఏంటంటే న్యాచురల్గా ట్రై చేయమని. సో ఐవీఎఫ్ అడ్వైజ్ చేసిన వాళ్ళకి ట్యూబల్ బ్లాక్ సమస్య అనేది క్లియర్ కాదు. సో రెండు ట్రీట్మెంట్స్ అనేది డిఫరెంట్ ప్లేన్లో నడుస్తాయి. ఓకే, మీ దగ్గరికి ఇన్ జనరల్గా సంతానలేమితో వచ్చే సమస్యతో బాధపడే వారికి మీరు న్యాచురల్గా కావడానికి ఎలాంటి సజెషన్స్ చెప్తుంటారు? న్యాచురల్గా అవ్వను మనం కామన్గా ఫస్ట్ ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే స్ట్రెస్ ఫ్రీగా ఉండమని, అండ్ ఒక రెగ్యులర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి. హెల్దీ డైట్, ప్లెంటీ ఆఫ్ వాటర్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ ఎవరికైతే స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు ఉందో అది అవాయిడ్ చేయమని చెప్తాం. అండ్ బరువు ఎక్కువ, ఒబేసిటీ ఉన్నా డెఫినెట్లీ వాళ్ళు వెయిట్ లాస్ అయితే, బోత్ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరూ వెయిట్ లాస్ అయితే డెఫినెట్లీ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా నిలిచే ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. అండ్ ఒక రెగ్యులర్ స్లీప్ సైకిల్, ఒక రెగ్యులర్ షెడ్యూల్ ఉంటే చాలా బెటర్ ఉంటుందని అడ్వైస్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ శ్రావ్య గారు. అంటే ట్యూబల్ బ్లాక్స్ వల్ల ఐయుఐ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, ఐవీఎఫ్ ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది, దాని సక్సెస్ రేట్ ఏ విధంగా ఉంటుంది అనేది చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.